ఓ కంపెనీ నడవాలంటే వారానికి మీటింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. మన బడీస్ చెప్పే ప్లస్ అండ్ మైనస్ వినాలి, దాని తగ్గట్టు మార్చుకోవాలి కూడా. ఇక ఆడికించి కర్టెన్ సైట్ విజిట్ అంటే నేనే పర్సనల్ వెళ్ళుండే. ఆల్రెడీ సెలక్షన్ అంత అయిపోయింది. మా సెలక్షన్ పర్ఫెక్ట్ ఉందా లేదా మీరే చెప్పండి అంటే చిన్న చిన్న చేంజెస్ చేసినుండే. ఇక ఇడికించి బ్యాక్ టు బీకేపీ హోమ్స్. తర్వాత టైం దొరకదని క్విక్ లంచ్ చేసినుండే. బీకేపీ స్టోర్ అయితే డే టు డే బిజీ అవుతుంది. ఈ ఎండల్ని దాటుకుని మా కోసం వస్తున్నందుకు మా తరఫు నుండి ఒక బటర్ మిల్క్. బీకేపీ హోమ్స్ వరకు కస్టమర్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది కదా. నేను స్టోర్ లో ఉంటే ఖచ్చితంగా ప్రతి కస్టమర్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాను. వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకుంటాను, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్తాను. బ్యాక్ బెంచర్ బై వివేక్ మనోడు ఇంటర్వ్యూ బాగుంది. ఓ క్వశ్చన్ అడిగిండు, మీరు నిజంగానే 10th ఫెయిల్ అయ్యారా? చిన్నప్పుడు ఏమో పాస్ అయినా అంటే కూడా నమ్మలేడు, ఇప్పుడు ఫెయిల్ అయినా అంటే నమ్ముతలేరా అని అడిగిన. పారాడైజ్ చాయ్ బిస్కెట్ తిని మళ్ళీ బ్యాక్ టు బీకేపీ హోమ్స్. మనం మార్నింగ్ సైడ్ విజిట్ చేసిన కస్టమర్ స్టోర్ కి అడ్వాన్స్ కడదామని వచ్చాను. నేను విజిట్ కి వెళ్ళినా అంటే ఇక డీల్ కన్ఫర్మ్ కావాల్సింది. ఇదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తాను. ఇక డే అంతా కష్టపడి మా టీం అందరు అలసిపోయారని చెప్పి సింగిల్ మూవీకి తీసుకెళ్ళినాం. మా వాళ్ళందరూ కూడా ఈ మూవీ అయితే స్ట్రెస్ బస్టర్. ఇది బీకేపీ హోమ్స్ ఈ రోజు ముచ్చట్లు. రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్.